లాస్ ఏంజల్స్లో అయితే స్పెషల్ ఫోర్స్ సెలక్షన్స్ అవుతున్నాయి అన్నమాట. నేను ఇప్పటివరకు ఆర్మీలో పనిచేశాను, పోలీస్లో పనిచేశాను. ఆర్మీలోనే స్పెషల్ ఫోర్స్లో ఇప్పటికొచ్చి ఒక్కసారి కూడా పనిచేయలేదు. నేను దీనికోసమే ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. మొత్తానికి మనమైతే ఆర్మీలోకి ఎంటర్ అయిపోయామన్నమాట. ఆర్మీలోకి ఎంటర్ అయిపోయాం కానీ ఉద్యోగం ఏం రాలేదులేండి, కంగారు పడకండి. ఓకే, ఇప్పుడైతే సెలక్షన్స్లో మనం కూడా పార్టిసిపేట్ చేసి ఎలా అయినా సరే మనం కూడా జాబ్ అయితే కొట్టబోతున్నాం. ఈ జాబ్ కనుక మనకు వచ్చిందనుకోండి మామూలుగా ఉండదు, మన లైఫే మారిపోతుంది. ఓకే, సో మొత్తానికి మనం అయితే వచ్చాం. ఇంతకీ సెలక్షన్స్ ఎక్కడ అవుతున్నాయి అనేది మనకైతే కరెక్ట్గా తెలీదు. ఇక్కడైతే ఒక ఆఫీసర్ ఉన్నారు, ఇతను అడుగుదాం. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇక్కడ స్పెషల్ ఫోర్స్కి అయితే సెలక్షన్స్ అవుతున్నాయి కదా, అది ఎక్కడ జరుగుతుందో చెప్తారా? నాకు తెలీదు, అది నా డ్యూటీ కాదు. ఏంటి ఇలా అనేసాడు? సరే, ఇంకొకరి దగ్గరికి అయితే వెళ్దాం. ఓ, ఇక్కడైతే మనకైతే కమాండర్ ఉన్నట్టుగా ఉన్నారు, ఇతను అడుగుదాం. ఎక్స్క్యూజ్ మీ సార్, అది స్పెషల్ ఫోర్స్కి ఇక్కడైతే ఏయ్, ఏ బుర్ర పని చేయట్లేదా? ఫోన్ మాట్లాడుతున్నా మేనర్స్ లేదా? పోరా. వామ్మో, ఆర్మీ ఆఫీసర్స్ అందరూ ఇలానే ఉంటారు, కొంచెం టఫ్ ఉంటారు, డీల్ చేయడం కష్టం. ఇక్కడ ఇతనైతే ఖాళీగా ఉన్నారు. సార్, అది ఇక్కడ స్పెషల్ ఫోర్స్కి ఇక్కడైతే సెలక్షన్స్ అవుతున్నాయంట కదా, అది ఎక్కడ అవుతుందో చెప్తారా? ఇంత పెద్ద మిలిటరీ బేస్లో తిరగలేకపోతున్నాను. ఇక్కడి నుంచి అర్జెంటుగా వెళ్ళు. మనం రాంగ్ జోన్లోకి వచ్చామనిపిస్తుంది. వీళ్ళెవరు మనకైతే జవాబు ఇవ్వట్లేదు. కొంచెం ముందుకైతే వెళ్ళి చూద్దాం. ఇక్కడైతే ఒక ఆఫీసర్ ఉన్నారు, నేనైతే మెయిన్ గేట్ దగ్గరికి వచ్చాను. సార్, అది స్పెషల్ ఫోర్స్కి ఎక్కడ సెలక్షన్స్ అవుతున్నాయో చెప్తారా? అది లోపలే కదా తమ్ముడు, ఇక్కడికి వచ్చి నన్ను అడిగితే నేనేం చెప్తాను? లోపలికి వెళ్ళి వెతకాలి మొత్తం. అయిపోయిందబ్బా, మొత్తం తిరుగుతూనే ఉన్నా. ఓరి నాయనా, ఇప్పటికి కనిపెట్టాను బాబోయ్, తిరుగుతూనే ఉన్నా. అరే ట్రెవర్, నువ్విక్కడేం చేస్తున్నావు? ఇదెవరు? ఎక్స్క్యూజ్ మీ మిస్టర్, ఇక్కడ మాట్లాడు. ఎవరు నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? నేను ఇప్పుడే చూస్తున్నాను. సార్, కమాండర్ గారు మీరే కదా? సార్, అది నేను స్పెషల్ ఫోర్స్ కింద జాయిన్ అవ్వడానికి అయితే వచ్చాను. ఇక్కడైతే సెలక్షన్స్ జరుగుతున్నాయని విన్నాను, నేను వచ్చాను సార్. నేను కూడా జాయిన్ అవుతాను. ఆల్రెడీ సెలక్షన్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. టైంకి రావాలని కనీసం సెన్స్ అయితే నీకు లేదనుకుంటా. ఇదిగో అక్కడ కనిపెడుతున్న ఇద్దరు మనుషులు అయితే సెలెక్ట్ అయ్యారు. మొత్తం ముగ్గురిని సెలెక్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ అందరూ ఫెయిల్ అయిపోయారు. ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చి ఏం చేయబోతున్నావు? టైం కాని టైంకి వచ్చి ఇప్పుడు పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నావా? సార్, అది నేను నిజం చెప్తున్నాను సార్. నేను మొత్తం వెతుక్కునేసరికి టైం పట్టేసింది. వామ్మో, మైకిల్ గాడు. సార్, వీళ్ళిద్దరు కూడా నా ఫ్రెండ్సే సార్. సార్, నేను కూడా వాళ్ళనే ప్రతిభావంతుడిని. ఖచ్చితంగా సార్ నేను సెలెక్ట్ అవుతాను, నాకు తెలుసు. నేను మొత్తం తిరిగాను సార్, మిలిటరీ బేస్మెంట్ మొత్తం, ఎవరూ చెప్పలేదు, అందుకే టైం పట్టేసింది సార్. ప్లీజ్ నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి. నేను యాక్చువల్లీ ఎవరికి ఇలా ఛాన్స్ అయితే ఇవ్వను. సరే, మొదలుపెట్టు. నువ్వైతే ఇప్పుడు కొన్ని పుషప్స్ అయితే చేయాల్సి ఉంటుంది. నీ ఫ్రెండ్ అయితే పుషప్స్ చేస్తున్నాడు కదా కంటిన్యూస్ గా, నువ్వు కూడా అలానే పుషప్స్ చేయాలి. పెద్ద టాస్క్ అయితే కాదు, నాకైతే నువ్వు చేయగలుగుతావు అనిపిస్తుంది. చూడ్డానికి ఫిట్ గా కూడా ఉన్నావు. సరే, ఇక లేట్ చేయకుండా మొదలు పెట్టు. మిత్రమా, నేను ఆల్రెడీ పాస్ అయిపోయాను. మైకేల్ కూడా పాస్ అవ్వబోతున్నాడు. నువ్వు కూడా మొదలు పెట్టు. ఆల్ ద బెస్ట్. మన ముగ్గురం కలిపి లాస్ సెంటోస్ ని కాపాడదాం. యాక్చువల్లీ నేనైతే మీ అందరికి ఒక టాస్క్ కూడా ఇవ్వాలి. సరే, ముందుగా వచ్చి నీలో ఉన్న స్టామినా నేను చెక్ చేయాలనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ ఇద్దరు పాస్ అయ్యారు కదా, నేను చెప్పింది చెయ్యి. నువ్వైతే ఇప్పుడు పుషప్స్ చేయడం మొదలుపెట్టు. కమాన్, లెట్స్ గో. ఎస్, పర్ఫెక్ట్ గా చేస్తున్నావు. 1 2 3 4. వావ్, కమాన్, ఆగకూడదు. ఆగకుండా కంటిన్యూస్ గా చేస్తూనే ఉండాలి. నువ్వు చాలా స్టామినా ఉన్నోళ్ళ కనబడుతున్నావు. మీ ఫ్రెండ్ ట్రెవర్ కూడా బాగా చేస్తున్నాడు. మైకేల్ కంటిన్యూస్ గా ఇంకా చేస్తూనే ఉన్నాడు. నేను తన ఏజ్ చూసి చేయలేడేమో అనుకున్నాను, కానీ చాలా బాగా చేస్తున్నాడు. మీరు చాలా పర్ఫెక్ట్ గా చేస్తున్నారు. కమాన్. తను ఎలా అయినా నువ్వు పాస్ అవ్వాలి. కమాన్ మిత్రమా, నువ్వు చేయగలవు. కమాన్, చెయ్యి. నేను ఎలా పాస్ అయ్యానో నువ్వు కూడా అలానే పాస్ అవుతావు. మనందరికీ ఒక స్పెషల్ టాస్క్ అయితే ఉంది. ఆ టాస్క్ ని కంప్లీట్ చేసినట్లయితే మనం స్పెషల్ ఫోర్స్ గా అందరం జాయిన్ అవ్వచ్చు. ఓకే మిస్టర్ మైకేల్ అండ్ ధను, మీ ఇద్దరు ఇక ఆపచ్చు. మీ యొక్క ఫిజికల్ టెస్ట్ లో అయితే మీరు పాస్ అయ్యారు. మీ యొక్క షూటింగ్ స్కిల్స్ ఇంకా అలానే మీ యొక్క మైండ్ పవర్ ని మేము ఇప్పుడు చెక్ చేయాలి. లాస్ సెంటోస్ లోని మన ఎఫ్ఐబి బిల్డింగ్ లోని కొంతమంది బాంబ్ పెట్టారు. ఆల్రెడీ ఒక బాంబ్ పేలడం వల్ల అక్కడ ఒక ఫ్లోర్ అయితే కాలిపోయింది. ఇప్పుడు ఇంకో బాంబ్ పెట్టారు. ఆ బాంబ్ వల్ల బిల్డింగ్ మొత్తం లేస్తుందని అందరూ అనుకుంటున్నారు. మీరందరూ వెళ్ళి తొందరగా దాన్ని డిఫ్యూజ్ చేయాలి. నువ్వు మీ ఫ్రెండ్స్ అందరూ కలిపి. మీకు కొంచెం
కొంచెం సేపు మాత్రమే సమయం ఉంది. మీరు చేయగలరని నేను నమ్ముతున్నాను. వెళ్ళండి. ఒకవేళ ఇది చేస్తే వెంటనే మీరందరూ స్పెషల్ ఫోర్స్ లో జాయిన్ అవ్వచ్చు. కమాన్ బాయ్స్, చాలా యాక్టివ్ గా ఉన్నారు. లెట్స్ గో. అరే ధను, సార్ మాట్లాడుతుండగా పరిగెత్తుకుంటూ ఎందుకు వెళ్తున్నావు? ఆయన మాట్లాడడం కంప్లీట్ చేయనివచ్చు కదా. ఆయన అసలుకే చాలా కోపదారు మనిషి. అరే ఎగ్జైట్మెంట్ లో పరిగెత్తుకుంటూ వచ్చేసాను ట్రెవర్, ఎందుకంటే టాస్క్ కదా, ఎలా అయినా కంప్లీట్ చేయాలని ఒక ఆసక్తితో వచ్చేసాను. కానీ ఇప్పుడు వాళ్ళందరూ ఎఫ్ఐబి బిల్డింగ్లో బాంబు పెట్టారు. ఆల్రెడీ ఒక ఫ్లోర్ అయితే లేపేశారంట. ఇప్పుడు దానికంటే పెద్ద బాంబు పెట్టి ఎఫ్ఐబి బిల్డింగ్ మొత్తాన్ని లేపేస్తా అంటున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు ట్రెవర్, ఏం చేయాలంటావు? నువ్వు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు అనే డైలాగ్ని దయచేసి ఆపు. ఎందుకంటే ఏం చెయ్యాలో ఇంకా అలా అనుకున్నట్లయితే మన స్పెషల్ ఫోర్స్లో ఎలా జాయిన్ అవుతాం చెప్పు? ఎలా ఒకలాగా ఏదో ఒకటి చేయాల్సిందే. ఇంతకీ మన ఫ్రెండ్ ఏంటి మౌనంగా ఉన్నాడు? మిత్రమా మాట్లాడు. అరే ఏదన్నా సరే నేను మాట్లాడరా బాయ్, ఏదన్నా చేతల్లో చూపిస్తా. అర్థమైతుందా? మాటల్లో మాట్లాడే క్యాండిడేట్ కాదు నేను. మనం ముగ్గురం కలిపి చేసినాం అనుకో, ఎవ్వడు మనల్ని ఏం చేయలేడు. అర్థమైతుందా? అరే బాయ్ నువ్వు పోనీరా, డైరెక్ట్ గా బిల్డింగ్ లోకి పోదాం, అక్కడ తేల్చుకుందాం. మొత్తానికి మనమైతే ఎఫ్ఐబి బిల్డింగ్ లోకి ఎంటర్ అయిపోయాం. సో బిల్డింగ్ లో ఉన్న లైట్స్ అయితే మొత్తం ఆఫ్ అయిపోయాయి. అది ధను, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఉండే క్రిమినల్స్ చాలా డేంజరస్. వాళ్ళందరూ పోలీసుల్ని ఇప్పటికే చాలా మందిని హతమార్చారు. మన ముగ్గురం స్పెషల్ ఫోర్స్ ఏజెంట్స్ అని వాళ్ళకి తెలియదు. మనం జాగ్రత్తగా దీన్ని హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఎలా అయినా సరే మనం దీన్ని హ్యాండిల్ చేస్తాం. 100% స్పెషల్ ఫోర్స్ లో జాయిన్ అవబోతున్నాం. ఓ మై గాడ్, వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు. గాయ్స్, ట్రెవర్ వెయిట్ చేయి. ట్రెవర్ ఆగు. నాయన ట్రెవర్ గాడికి అస్సలు ఆగట్లేదు. ట్రెవర్ గాడు డైరెక్ట్గా అటాక్ వెళ్ళిపోయాడు. ఆగరా రే. ఓకే, ఇప్పుడు మనం కూడా అటాక్ చేయాల్సిందే. వీడికి ఎంత కలిసినా ఏం కావట్లేదంటే అయిపోయాడు. రే ఎంత కొట్టాలరా నిన్ను? ట్రెవర్ సూపర్ రా. మైకల్ నువ్వు కూడా రావాలి, వెనక్కుండి దాగోకు. ఓకే అరే ఏం కనిపిస్తలేదురా బాయ్, నేను దాగునేటోళ్ళ కనిపెడుతున్నానా ఏంది నీకు? అందరినీ చూస్తున్నా, బ్యాకప్ ఇస్తున్నారా మీ అందరికి? ఎనిమీస్ ఎనిమీస్ వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు. ముందిద్దరైతే ఉన్నారు, నేను చూసుకుంటా. రండ్రా. పిచ్చోడిరా నేను, పిచ్చోడిని. నా గురించి మీకు తెలీదు. నాతోనే పెట్టుకుంటారా? ఆగు, ఇంకా అక్కడి నుంచి ఇంకొకడు వచ్చే అవకాశం అయితే ఉంది. ధను, వాళ్ళందరూ బాంబుని పేల్చే అవకాశం ఉంది. మనం చూసుకుని వెళ్ళాలి. ట్రెవర్ మనకు వచ్చిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారంగా అయితే మాత్రం ఆ బాంబ్ని కూడా ఎక్కడైతే బ్లాస్ట్ అయిందో ఆ ప్లేస్లోనే పెట్టారు. బట్ ఈసారి బిల్డింగ్ మొత్తం పేలబోతుందంట. ఇంకా ఉన్నారా మీరు? అయిపోయారా నా చేతుల్లో. ఓకే కమాన్ మైకల్, నువ్వు కూడా ఎంటర్ అయిపోయావా? మైకల్ పిస్టోల్తో ఓకేనా? అరే మీరందరూ కొట్టేది బాడీ షాట్ అవ్వచ్చురా, నేను కొట్టేది డైరెక్ట్ గా హెడ్. నాకు పిస్టోల్ చాలరా బాయ్. చూడు ఒక్కొక్కడిని వేసి పడేస్తా. అరే ట్రెవర్ గా నా వెనక్కి వస్తున్నావేంద్రా? నేను ఒక్కడిని చాలరా వీళ్ళందరికీ. ఓరి నాయనో, ఇక్కడ చాలా మంది ఉన్నారు. అందుకే కొంచెం ఆగండి. ఈ టాస్క్ ని మన మీద నమ్మకంతో జనరల్ గారు మనకిచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోని మనం దీన్ని కంప్లీట్ చేయాల్సిందే. ఓకే, ఇక్కడైతే అందరూ క్లియర్ అయిపోయారు అనుకుంటా. గాయస్ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మనం పై ఫ్లోర్కి వెళ్ళబోతున్నాం. ఇక్కడే ఆ బాంబ్ని అయితే పెట్టారని మనకైతే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అయితే వచ్చింది. సో ఇప్పుడు మనం అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందరూ సిద్ధంగా ఉండండి గన్స్ పట్టుకొని. అరే ట్రెవర్ నువ్వు పిచ్చోళ్ళ ముందుకు వెళ్ళకు, కొంచెం వెయిట్ చేయి. మైకేల్ నువ్వు బ్యాకప్ ఉండు. మేమిద్దరం చూసుకుంటాం. ధను, నువ్వు కూడా కొంచెం సేఫ్గా ఉండు. వాళ్ళందరూ చాలా ఎక్కువ మంది ఉన్నట్టుగా ఉన్నారు. వాళ్ళందరూ బాంబు అయితే ఇందులోనే పెట్టారు. వాళ్ళందరినీ ఫినిష్ చేసి తరువాత మన పని మనం చూద్దాం. వాళ్ళందరినీ ఫినిష్ చేసి బాంబ్ డిఫ్యూజ్ చేసినట్లయితే మనకి స్పెషల్ ఫోర్స్లో ఉద్యోగం అయితే వచ్చేస్తుంది. ఓకే, చూసుకున్నట్లయితే ఇక్కడ ఇందాక బాంబుతో మొత్తం కాల్చేసారు చూడండి ఫ్లోర్ని మొత్తం. సో ఇందులోనే బాంబు అయితే ఉన్నట్టుగా మనకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది. ఇందులో చాలా మంది ఉన్నారు గాయస్, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకే, ఓ వీళ్ళైతే ఫైర్ చేస్తున్నారు. మనమైతే కవర్ ఫైట్ అయితే కొట్టాల్సి ఉంటుంది. రండ్రా తేల్చుకుందాం. అక్కడి నుంచి కొడతావేంట్రా? రా 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 రా. ఒకడైతే అవుట్. సో ఇంక ఇక్కడ ఎవరు కనబడట్లేదు. కమాన్ గాయస్, తొందరగా రావాలి. ఒక్కడు అవుట్. ఇంకా ఇంకా ఇక్కడ చూసానే కొంతమందిని. ఎవరు కనబడట్లేదరా మీకు? నేను మైకిల్ గాడు అందరినీ ఆల్రెడీ లేపేశాం రాధను. కానీ ఇక్కడ చాలా మంది ఉన్నారు. మేం వెనక నుంచి కొట్టాం. నువ్వు ముందుండు, మేం కవర్ ఇస్తాం. నాకు పిచ్చి వచ్చిందంటే నేనే ముందుకెళ్ళి ఒక్కొక్కడిని లేపేస్తా. ఎక్కడున్నారు వీళ్ళందరూ? ఎక్కడో దాగున్నట్టుగా ఉన్నారు. ఒక్కొక్కడిని విడిచిపెట్టద్దు. కమాన్ గాయ్స్, టేక్ పొజిషన్స్. నేను కూడా పొజిషన్ లోనే ఉన్నారా బాయ్. ఎట్లా అయినా సరే ఇది కంప్లీట్ చేసి మనమైతే స్పెషల్ ఫోర్స్ లోకి ఇట్లా జాయిన్ అవ్వాల్సిందే. ఎస్ నేను కూడా దానికోసమే చూస్తున్నాను. ఎలా అయినా సరే మనమైతే స్పెషల్ ఫోర్స్లో అయితే జాయిన్ అవ్వాల్సిందే. ఓకే, ఇక్కడైతే
చాలా మంది ఉన్నారు. రే ఇప్పుడు మీకు ఇవ్వాల్సిన సమయం వచ్చింది, తీసుకోండిరా. ఒక్కటి అరే మిస్ అవుతున్నాయి రే, నా బుల్లెట్స్ మిస్ అవుతున్నాయి. కమాన్ ఫాస్ట్గా రండి. ఓ సమయానికి వచ్చేసారు మనోళ్ళైతే. సో అక్కడ బిల్డింగ్ కార్నర్ నుంచి అయితే కొడుతున్నాడు. నాకు కవర్ ఇవ్వండి, నేను కూడా లేపేస్తా ఒక్కొక్కడిని. సో ఇక్కడ ఉన్న వాళ్ళైతే మనోళ్ళు క్లియర్ చేసినట్టుగా ఉన్నారు. అందరం కలిసి చేస్తే మనల్ని ఎవ్వడు ఆపే ఛాన్సే లేదు. కిందన చాలా మంది ఉన్నారు. దీని యొక్క బుల్లెట్స్ అయితే మిస్ అవుతున్నాయి, బట్ బుల్లెట్ తగిలిందంటే ఒక్క దెబ్బకి అయిపోతాడు వాడైతే. గాయస్ కమాన్, మైకేల్ గడైతే అస్సలు ఆగట్లేదు. సూపర్ మైకేల్, ఇప్పుడు చూడు ఒకే దెబ్బకాడు అవుట్. సో ఇంకా కిందన ఇటు సైడ్ కూడా కొంతమంది అయితే ఉన్నారు, వాళ్ళని కూడా మనం విడిచిపెట్టద్దు. ఒక్కడైతే కనబడ్డాడు. అరే అక్కడే ఉంది, కిందనే ల్యాప్టాప్ అయితే ఉంది. సో ఆ ల్యాప్టాప్లోనే మనమైతే బాంబ్ని డిఫ్యూజ్ చేయాల్సి ఉంటుంది. తొందరగా పని కానిద్దాం. కమాన్ కిందకి రండి. అది దెబ్బకి ఎగిరి పడ్డాడు. ఓకే ఇక్కడ ఇంకోటి ఉన్నాడు, వీడు కూడా అవుట్. అబాబాబాబా పిట్టల్ని కాల్చినట్టుగా కాల్చేస్తున్నాను. సో ఇక వీళ్ళైతే బాంబ్ని పేల్చలేరు. తొందరగా మనమైతే ల్యాప్టాప్ని యూజ్ చేసి బాంబ్ని డిఫ్యూజ్ చేయాలి. ఇంకొకడు ఉన్నాడా, ఎక్కడి నుంచి కాలుస్తున్నాడు? మైకేల్ అయిపోయాడు. లేదురా బాయ్, ఉన్నాడ్రా, పోయి వేసేరా అన్ని. అది సూపర్ కొట్టినారా. అరే నీ దగ్గర గన్ భలే ఉందిరా బాయ్. స్పెషల్ ఫోర్స్ లో జాయిన్ అవుతున్నాను కదా, అందుకే గన్ తీసుకున్నాను అనమాట. సో నాకైతే ఉద్యోగం వస్తుందని నమ్మకం వచ్చింది. ఓకే మాట్లాడి టైం వేస్ట్ చేసుకోవద్దు. సో తొందరగా ఇప్పుడైతే మనం బాంబ్ని అయితే డిఫ్యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడే ల్యాప్టాప్ అయితే ఉందన్నమాట. దీన్ని తొందరగా డిఫ్యూజ్ చేయకపోతే పేలిపోతుంది. గాయస్ ఆ పనేదో మీరు తొందరగా కానివ్వండి. మైకేల్ నీకు తెలుసా అది ఎలా చేయాలో? అరే దానికి ఏమైనా పెద్ద పనారా అది పోయి ఒక బటన్ గిట్లా కొట్టినట్లయితే ఆటోమేటిక్ గా డిఫ్యూజ్ అయిపోతుందిరా బాయ్. నేను ఆల్రెడీ ఇందాకే కొట్టేసిన. నువ్వు అని కొట్టనీకి ఎప్పుడైతే పోయినావో అప్పుడే మొత్తానికి నేను కొట్టేసిన. అరే ఆడు పోయిండ్రా, ఆడిని ఇడిచిపెట్టరా. అరే హోర్ని ఆని కూడా ఇడిచిపెట్టట్లేదు. సరే మొత్తానికి మనమైతే బాంబ్ ని డిఫ్యూజ్ చేసినాం. సరే ఒకసారి మన జనరల్ గారికి ఇట్లా ఫోన్ చేసినాం అనుకో. అవును, ఒకసారి మన జనరల్ గారికి ఫోన్ చేసి చెప్పు, మన టాస్క్ ని కంప్లీట్ చేసాం, స్పెషల్ ఫోర్స్ లో జాయిన్ అవ్వబోతున్నాం. గాయ్స్ ఆల్రెడీ నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీరు తక్షణమే మన మిలిటరీ బేస్ కి రండి. మీ అందరి కోసం ఒక సర్ప్రైజ్ అయితే ఎదురు చూస్తుంది. మీరు మామూలు విషయం చేయలేదు. సరే తొందరగా రండి, మీకోసం ఎదురు చూస్తున్నాం. ఓకే సార్ అయితే తొందరగా మనల్ని అయితే మిలిటరీ బేస్మెంట్ కి రమ్మన్నారు. గాయస్ నాకు తెలిసి మనకైతే ఇచ్చేస్తున్నారు, ఉద్యోగం ఇచ్చేస్తున్నారు. మనమైతే స్పెషల్ ఫోర్స్ కి జాయిన్ అవ్వబోతున్నాం అనమాట. ఓకే ఒకసారి చెక్ చేసుకుందాం ఎందుకన్నా మంచిది డిఫ్యూజ్ అయిందా లేదని. ఎందుకంటే మైకేల్ గాడి మాటల మీద నాకు నమ్మకం లేదు. ఒకవేళ అవ్వకపోయిందనుకో మళ్ళీ పెద్ద ప్రమాదం అయితే పడతాం. 1 minute. ఓకే డన్. మైకేల్ గాడి చేశాడంటే ఖచ్చితంగా ఏదైనా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఫైనలీ బాంబ్ని కూడా డిఫ్యూజ్ చేస్తామన్నమాట. గాయస్ మీరైతే కిందకు వచ్చేయండి, నేనైతే కిందకి చాలా స్పీడ్గా వెళ్తాను మీకంటే. అరే ఈ స్పెషల్ ఫోర్స్ లో జాయిన్ అయ్యడానికి ఎంతగానో ట్రైనింగ్ తీసుకున్నావురా బాయ్. మొత్తానికి మనం అనుకున్నది సాధించినావు. సరే గాని కిందకు పోతా అంటున్నావు, ఎట్లా పోతారా? నాకు అర్థమైతలేదు. మాకంటే ముందు ఎట్లా పోతారా? అదంతా మీరే చూస్తారు కదా. గాయస్ ఈ రోజైతే నైట్ మనం పెద్ద పార్టీ చేసుకోబోతున్నాం. మనం అక్కడికి వెళ్ళిన వెంటనే మన జనరల్ గారు మనకైతే ఉద్యోగం ఇచ్చేస్తారు. సరే మీరైతే కిందకి రండి, నేను మీకంటే ఫాస్ట్గా కిందకైతే వచ్చేస్తాను. ఎలాగనుకుంటున్నారా? చూడండి ఇలా అనమాట. ఓహో మొత్తానికి హ్యాపీనెస్తో మనమైతే జంప్ వేసేసామన్నమాట. ఫైనలీ మనమైతే స్పెషల్ ఫోర్స్లో ఉద్యోగాన్ని సంపాదించాం. కానీ ఇప్పుడైతే మనం ఆర్మీ జనరల్ గారి దగ్గర నుంచి కన్ఫర్మేషన్ అయితే పొందాలి. ఓకే డన్. ఇక్కడ మన వాళ్ళ కోసం వెయిట్ చేయాలి. మనమైతే తొందరగానే వచ్చాం. వాళ్ళు కిందకు వచ్చి ఇక్కడికి రావడానికి కొంచెం సమయం అయితే పడుతుంది. హలో గాయ్స్, నేను ఫ్యూచర్లో కాబోయే పెద్ద స్పెషల్ ఫోర్స్ ఆఫీసర్ని. మొత్తానికి మన ముగ్గురం కలిస్తే ఏదన్నా సాధించగలమని ప్రూవ్ చేసాం. ఇంతకీ ధనుగాడు ఎక్కడున్నాడు? వాడు వచ్చినట్లయితే ముగ్గురం కలిపి వెళ్ళొచ్చు. ఒరే ధను, తొందరగా వచ్చి బండెక్కు, ఫాస్ట్గా వెళ్దాం. మొత్తానికి అనుకున్నట్టుగా స్పెషల్ ఫోర్స్లో ఉద్యోగాన్ని సంపాదించాం. ఒరే ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మన ఆర్మీ జనరల్ గారు ఇంకో టాస్క్ ఇస్తే మన పరిస్థితి ఏంటో. నువ్వు లేనిపోని డౌట్లు పెట్టకు, రోడ్ పైన ఫోకస్ చేసుకుని జాగ్రత్తగా మమ్మల్ని తీసుకుని వెళ్ళు. ఓకే ఫైనలీ మనమైతే మిలిటరీ బేస్మెంట్కి వచ్చేసాం. సో ట్రెవర్ ఒకసారి నువ్వు వెళ్ళి మన జనరల్ గారితో మాట్లాడు. సో ఆయన అయితే మన ఉద్యోగం గురించి ఏం చెప్పారో మాకు వచ్చి స్వీట్ వార్త చెప్పు. ఓకేనా? నేను శుభవార్తతో మళ్ళీ తిరిగి వస్తాం మిత్రులారా.
ఓకే, నాకు కొంచెం గుండెలో దడగా ఉంది. ఆయన ఏమంటారా అని మొత్తానికి మనం అనుకున్న టాస్క్ కంప్లీట్ చేసాం. సార్, మీరు చెప్పినట్టుగా ఆ బాంబ్ని అయితే డిఫ్యూజ్ చేసాం. ఆ క్రిమినల్స్ అందరినీ మేము వైప్ అవుట్ చేసాం. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మాకైతే అరే ఇంకా నువ్వు దేని గురించి అడుగుతున్నావు మిస్టర్ ట్రెవర్? మీరు ముగ్గురు ఎంత పెద్ద పని చేశారో తెలుసా? అది సాదా సీదా విషయం కాదు. మీరు జాయిన్ అయ్యి ఒక్క రోజులోనే ఫస్ట్ రోజులోనే ఒక పెద్ద టాస్క్ ని కంప్లీట్ చేశారు. దాని కొరకు మీ అందరికైతే స్పెషల్ ఫోర్స్ లో ఉద్యోగం కేటాయించబడింది. మీ అందరికీ ఆల్రెడీ ఉద్యోగాలు వచ్చేసాయి. సరే, లేట్ చేయకుండా నా ఆఫీస్ రూమ్ కి వెళ్ళి మీ యొక్క యూనిఫామ్స్ ని తీసుకోండి. సార్, అది మేము ఇప్పుడు స్పెషల్ ఫోర్స్ అయిపోయామా? నమ్మలేకపోతున్నా. కృతజ్ఞతలు సార్, కృతజ్ఞతలు. ఎప్పటి నుంచో కలలు కన్నాం, ఇప్పుడు మొత్తానికి కల నిజం కాబోతుంది. సరే సరే, ఇది ఇంకా ఆరంభం మాత్రమే. మీరు ఇంకా చాలా పనులు చేయాలి, చాలా ఎదగాలని నేను కోరుకుంటున్నాను. వెళ్ళండి, ఓకేనా? ఆల్ ద బెస్ట్ గాయ్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎప్పుడు ఏ పరిస్థితి ఉన్నా ఖచ్చితంగా మా ముగ్గురు నిలబడతాం. ఈ విషయం మన వాళ్ళకి చెప్పాలి, వీళ్ళు హ్యాపీ అయిపోతారు. గాయ్స్, ఒక శుభవార్తతో వస్తున్నాను. మీరన్న శుభ స్వీట్ వార్త. కమాన్, ఇప్పుడు డైరెక్ట్ గా మనం ఎక్కడికి వెళ్తున్నామంటే సార్ యొక్క ఆఫీస్ రూమ్ కి. ఎందుకో తెలుసా? అక్కడ మన కోసం యూనిఫామ్స్ పెట్టి సిద్ధంగా ఉంచారు. ఆ యూనిఫామ్స్ వేసుకుని మనమైతే ఫైనల్లీ స్పెషల్ ఫోర్స్ లో జాయిన్ అవ్వబోతున్నాం. ఓ మై గాడ్, ఫైనలీ మనమైతే స్పెషల్ ఫోర్స్ లో జాయిన్ అయిపోయాం. ఏ ఉద్యోగాలు అయితే వచ్చేసాయి. ఇక్కడ నుంచి మన లాస్ సెంటర్స్ లో ఉన్న థ్రెడ్స్ అని మనం సాల్వ్ చేయాల్సిందే. లాస్ సెంటర్స్ లో చాలా థ్రెడ్స్ అయితే ఉన్నాయన్నమాట. వాటన్నిటిని సాల్వ్ చేయడానికి కష్టపడి మా ముగ్గురం అయితే ఉద్యోగం సంపాదించాం. సో ఇప్పుడు ఇక్కడ ఆఫీసర్ అయితే ఉన్నారు. సో మనమైతే మాట్లాడి లోపలికి వెళ్ళి మన యొక్క యూనిఫామ్ అయితే తీసుకుందాం. ఎస్, నేనే అడుగుతాను. 1 మినిట్. హలో ఆఫీసర్, మేము కొత్తగా జాయిన్ అయిన స్పెషల్ ఫోర్స్ ఆఫీసర్స్ మిస్టర్ ట్రెవర్, మిస్టర్ మైకేల్ అండ్ మిస్టర్ ధను. మా ముగ్గురం జాయిన్ అయ్యాం. మా యొక్క యూనిఫామ్స్ లోపల ఉన్నాయన్నారు. ఇవ్వండి. వెల్కమ్ వెల్కమ్ ఆఫీసర్స్. మీ ముగ్గురు గురించి మేము ఆల్రెడీ విన్నాం. మీరు చాలా గొప్పగా లాస్ సెంటర్స్ లో ఉన్న పెద్ద ప్రాబ్లమ్ ని సాల్వ్ చేశారు. సరే, మీ అందరి కోసం యూనిఫామ్స్ అన్ని లోపల ఎదురు చూస్తున్నాయి. కానీ మన లాస్ సెంటర్స్ లో ప్రెసెంట్ ఎటువంటి థ్రెడ్స్ లేవు. ఒకవేళ థ్రెడ్స్ ఉన్నట్లయితే మీ ముగ్గురు మళ్ళీ రంగంలోకి దిగాల్సి ఉంటుంది. లోపల మీకున్న యూనిఫామ్ అయితే సిద్ధంగా ఉంది. ఒక నెల రోజులు మీరందరూ హ్యాపీగా ఉండొచ్చు. ఎటువంటి థ్రెడ్స్ ఉన్నా సరే మేము మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. ఒక్క నెల రోజు తరువాత మొత్తానికి నెల రోజులైతే అయిపోయిందనమాట. మన ఆర్మీ జనరల్ గారు అయితే మమ్మల్ని పిలిచారు. సో ఒకసారి మనం మాట్లాడాలి. సార్ చెప్పండి. మిస్టర్ ధను, ఇప్పుడు మీరు మీ టీంతో రంగంలోకి దిగాల్సిన సమయం వచ్చింది. లాస్ సెంటర్స్ లో ఉన్న స్వాట్ ఫోర్స్, స్పెషల్ ఫోర్స్ అందరూ లాస్ సెంటర్స్ లో ఉన్న అమ్యునేషన్ దగ్గర అయితే ఉన్నారు. దాని లోపల కొంతమంది దుండగులు చేరి వెపన్స్ అయితే కబ్జా చేశారు. వాళ్ళందరూ అందరినీ చంపుతా అని బెదిరిస్తున్నారు. మన వాళ్ళెవరూ అటాక్ చేయలేదు, మీకోసం ఎదురు చూస్తున్నారు. మీ యొక్క షూటింగ్ స్కిల్స్, ధైర్య సాహసాలు అందరికీ తెలుసు. ఓ మై గాడ్, వాళ్ళందరూ చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. పైగా వాళ్ళకి మా గురించి తెలియదు అనుకుంటా. సార్ మీరేం కంగారు పడకండి. అమ్యునేషన్ లో కదా ఉన్నారు వాళ్ళందరూ. మా ముగ్గురు మేము సిద్ధంగా ఉన్నాం. ట్రెవర్ సిద్ధంగా ఉన్నావు కదా? సరే, ఇక మీరు వెళ్ళొచ్చు. ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేశాను. సో ఆఫ్టర్ 1 మంత్ తర్వాత మనకు వచ్చిన ఫస్ట్ టాస్క్ అనమాట ఇది. సో నేనైతే నా టీంతో సిద్ధంగా ఉన్నాను. నాతో పాటు ఉన్నది మీకు తెలుసు కదా, మన మైకేల్ అండ్ ట్రెవర్. ట్రెవర్కి అయితే ఒక్క నెల రోజుల్లో గడ్డం ఎలా పెరిగిపోయిందో చూసారా? చాలా ఘోరంగా పెంచేశాడు. మరి స్పెషల్ ఫోర్స్ ఆఫీసర్ అంటే సింహం లాగా ఆ మాత్రం గెడ్డం ఉండాలి కదా. అప్పుడే జనాలకి కొంచెం భయం కూడా ఉంటుంది. సరే ధను, ఇప్పుడు మన మొదటి టాస్క్ ఏంటి? మన జనరల్ గారు ఏదో చెప్పారు. మన కోసం అద్భుతమైన కార్ పెట్టారే, సూపర్ గా ఉంది. స్పెషల్ ఫోర్స్ టీమ్ అయిన మా ముగ్గురి కోసం ఒక అద్భుతమైన కార్ని అయితే మాకు గిఫ్ట్ గా ఇచ్చారనమాట. ఆ రోజు మీకైతే చూపించలేదు, ఈ రోజు మీకు చూపిస్తున్నాను. ఈ కార్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఒకరైతే వెళ్ళి ఈ మషిన్ గన్ తో అటాక్ చేయొచ్చు. కార్ లోపల నుంచి ఇద్దరైతే అటాక్ చేయొచ్చు. సో మన ట్రెవర్ అయితే మాత్రం ఆ మషిన్ గన్ అయితే బాగా కంట్రోల్ చేయగలుగుతాడు. సో ఇప్పుడు లేట్ చేయకుండా మనం మొదటి టాస్క్ అయితే కంప్లీట్ చేయాలి. సో ఫస్ట్ టాస్క్ వచ్చేసరికి అమ్యునేషన్ లో అయితే మాత్రం కొంతమంది దుండగులు పడి అక్కడున్న వెపన్స్ అన్ని కబ్జా చేసి అందరినీ బెదిరిస్తున్నారు అటాక్ చేస్తామని. సో అక్కడ మన కోసం అయితే ఎదురు చూస్తున్నారు అనమాట అక్కడున్న ఆఫీసర్స్ అందరూ. ఎందుకంటే షూటింగ్ లో మనం ప్రొఫెషనల్స్ అని వాళ్ళందరూ నమ్ముతున్నారు. ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టాలి. గాయ్స్ కమాన్ ఎక్కండి. ఓ మైకేల్, నువ్వెక్కావు? అరే అందాక చూస్తున్నారా బాయ్, దీన్ని ఇట్లా నేను కంట్రోల్ చేయగలుగుతానా లేదని. నేను చేస్తారా బాయ్,
నేను కూడా చేస్తా. సరే గాని వాళ్ళందరూ చాలా ఎక్కువ మంది ఉన్నారని విన్నాను. మన ముగ్గురం కంట్రోల్ చేయగలమా? అంతమంది ఆఫీసర్స్ ఉన్నా మనకే ఈ టాస్క్ ఎందుకు ఇచ్చారో ఆలోచించు. మన ముగ్గురు పైన ఉన్న నమ్మకం అది నిలబెడదాం. ఓకే, సో మనమైతే మంచి ప్లాన్ అయితే వేసుకున్నాం అనమాట. మా ముగ్గురం అయితే లేట్ చేయకుండా అది ఇది చూడకుండా భయపడకుండా డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ అటాక్ చేద్దామని ట్రెవర్ అయితే అంటున్నాడు. ట్రెవర్ గురించి తెలిసిందే కదా, సో ఇంకా అదే చేద్దాం. ఓకే, మొత్తానికి మనమైతే లొకేషన్ దగ్గరికి వచ్చాం. ఇక్కడైతే మాత్రం వాళ్ళెవ్వరూ తప్పించుకోకుండా ఉండడానికైతే చుట్టుపక్కల పోలీస్ ఆఫీసర్స్, స్వాట్ ఫోర్స్, ఆర్మీ మొత్తం దిగిపోయారనమాట. వాళ్ళందరూ అమ్యునేషన్ లోపలైతే ఉన్నారు. సో వాళ్ళందరిపైన అటాక్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. వాళ్ళు ఒకవేళ బయటకు వచ్చి పారిపోవడానికి చూసినా కూడా మన వాళ్ళైతే అటాక్ చేస్తారు. బట్ లోపలికి వెళ్ళి అటాక్ చేయడానికైతే మాత్రం ఇంకెవరూ సిద్ధంగా లేరు. మా ముగ్గురం అయితే ఉన్నాం కదా. ట్రెవర్ సిద్ధంగా ఉన్నావా? ఇలాంటి కిరాతకులు మన లాస్ సెంటోస్ కి వస్తే ఎలా విడిచిపెడతాను? నా గురించి తెలుసు కదా, నేను ఇలాంటి వాటిల్లో తగ్గేదే లేదు. సరే, ఇంకా ఇక్కడ టైం వేస్ట్ ఎందుకు? అందరూ మన కోసం బాగా ఎదురు చూస్తున్నారు. మన పవర్ ఏంటో వీళ్ళందరికీ చూపించాలి కదా. హా, హా, హా. సరే పద, తొందరగా మనమైతే వెళ్ళి వాళ్ళందరినీ అటాక్ చేసి ఫినిష్ చేద్దాం. యాక్చువల్లీ మనమైతే వెహికల్తో వచ్చాం, కానీ సో వెహికల్ని అయితే మనం లోపలికి తీసుకొని వెళ్ళామన్నమాట. ఇప్పుడు మనందరం గన్తోనే అటాక్ చేయాల్సి ఉంటుంది. వెహికల్ని ఇక్కడే పార్క్ చేసి ఉంచుతాను. ఒకవేళ అవసరమైతే సమయానికి ఇక్కడున్న ఆఫీసర్లు ఎవరన్నా వచ్చి దీని యొక్క మషిన్ గన్ని యూజ్ చేస్తారు. సో బయటకైతే వాళ్ళని రానివ్వను, అందరినీ లోపలే ఫినిష్ చేయాలి. ఓకే ఓకే, కమాన్ గైస్. సో మన టీం అయితే సిద్ధంగా ఉంది. ఇంతమంది ఆఫీసర్లు మా కోసం వచ్చారంటే నేను నమ్మలేకపోతున్నాను. సో ఇంతమంది ఉన్నా కూడా జనరల్ గారు మనల్నే పంపించారంటే మన మీద ఎంత నమ్మకమో చూడండి. ఎందుకంటే ఇంతకుముందు మనం సాల్వ్ చేసిన టాస్క్ మామూలుది కాదు. సో చాలా పెద్ద టాస్క్, అందుకే వాళ్ళకి నమ్మకం అయితే వచ్చింది. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి మన ప్రతాపం చూపించాల్సిన సమయం వచ్చింది మిత్రులారా. సార్, మీకోసమే మేమందరం ఎదురు చూస్తున్నాం. మీరు గనుక ఇప్పుడు అటాక్ అనగానే మేమందరం అటాక్ చేస్తాం. మీ ప్రోటోకాల్స్ ఫాలో అవుతాం. మేమందరం ఎవరిని ఇబ్బంది పెట్టాం. మా ముగ్గురం చాలు వాళ్ళకి. మా గురించి మీకు తెలియదు, మేం చూసుకుంటాం. ధను పద, ఇంకా మొదలు పెట్టాల్సిన సమయం వచ్చింది మిత్రమా. ఒక్కొక్కడికి దీపావళి అంటే ఎలా ఉంటుందో చూపిద్దాం పద. ఎవ్వరు కంగారు పడకండి. లోపల ఉన్న వాళ్ళందరికీ ట్రీట్మెంట్కి అయితే మాత్రం మా ముగ్గురు సరిపోతుంది. ఓకేనా? ఓకే, సో లేట్ చేయకుండా మనమైతే వెళ్ళాలి గైస్. మీరైతే ఫుల్ వెస్ట్లు అయితే వేసుకున్నారు కదా, ఎందుకంటే వాళ్ళు కూడా ప్రొఫెషనల్ షూటర్స్ అయితే అవ్వచ్చు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం మన యొక్క కవరింగ్స్తో. ఓకే, ఇప్పుడు అటాక్ చేస్తాం. మీరైతే మాత్రం గైస్ ఎవరు ఫైర్ చేయకండి, మా ముగ్గురం చూసుకుంటాం. ఓకేనా? ఇంకా ఎంతసేపు మాట్లాడతావు? బోర్ కొడుతుంది. పద, తొందరగా వెళ్ళి లేపేద్దాం. ఎంతసేపు చెప్పు? ఇన్నాళ్ళు నా చెయ్య వణికేస్తుంది, ఒక్కడు కూడా దొరకక. ఇప్పుడు దొరికారు కదా, వెళ్దాం పద. మర్యాదగా మా వాళ్ళందరూ చెప్పారు లొంగిపోమని, ఎవ్వరు లొంగిపోలేదు. సరే, ఇప్పుడు మీరు లొంగిపోరు కదా, ఒక్కొక్కరిని నేనే లొంగ తీసుకుంటారా? అయిపోయారు మీరు నా చేతిలో. రండ్రా. ఎంతమందిరా గుండోడా అయిపోయాడు. ఒకే దెబ్బకి అయిపోయింది. లోపల బాంబు వేశాను. గాయస్ మీరెవరు ఫైర్ చేయాల్సిన అవసరం లేదు, మేం చూసుకుంటాం. ఓకే, ఒకే దెబ్బకి లోపలైతే బ్లాస్ట్ అయిపోయింది. వీళ్ళందరి కోసం ఇంత టైం వేస్ట్, ఇంత సెటప్ వేస్ట్, అంతా వేస్ట్. ఒక బాంబ్ చాలు. మమ్మల్ని కూడా కొంతమందిని చంపనివరా బాబు, నువ్వు అందరినీ చంపేస్తున్నావు. ఆగు. మరి ధనుతో పెట్టుకుంటే మామూలుగా ఉంటుంది అనుకుంటున్నావా? నా దేశానికి కానీ నా ప్రజలకు కానీ ఎటువంటి సమస్య వచ్చినా నేనైతే ముందుంటాను. ఇలాంటి దుండగులందరినీ సిటీ నుంచి క్లీన్ చేయడమే నా పని. మొత్తానికైతే మనం అనుకున్నట్టుగా సాధించాం, కానీ ఈ పని ఎంత సింపుల్గా అవుతుందని అస్సలు అనుకోలేదు. మన కమాండర్ ఇంకేదన్నా టాస్క్ ఇస్తే బాగుండేది. ఇచ్చింది ఒకటే, ఇది కూడా చాలా సింపుల్ గా చేసాం. ధను, నాకు తెలిసి లోపల షూటింగ్ రేంజ్ లో కూడా కొంతమంది ఉన్నట్టుగా ఉన్నారు. వాళ్ళు మళ్ళీ వెనక నుంచి వచ్చి మన పైన అటాక్ చేయొచ్చు. ఏదన్నా చేస్తే క్లీన్ గా చేయాలి. అందరినీ క్లీన్ చేసేద్దాం పద. ఎస్ ట్రెవర్, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. బట్ ఈసారి నేను చిన్న గన్తో కాదు, మషిన్ గన్తో వచ్చాను. ఇప్పుడు చూడండి ఎలా ఉంటుందో. ఒక్కొక్కడితో ఆడేసుకుంటాను. రండి మీరు కూడా రండి, ఇద్దాం ఒక్కొక్కడికి. అరే, మొత్తం మీరే చూసుకుంటున్నారు కదరా బాయ్, నాకు ఇట్లా ఛాన్స్ ఇస్తున్నారా ఏంది? అరే, లోపల ఉన్నారా? వాళ్ళు మనల్ని చూడలేదా ఏంది? చూసినారు రోయ్, కొడుతున్నాడు. గాయ్స్, ఇప్పుడు మీరందరూ మషిన్ గన్ తో దివాళీ చూడబోతున్నారనమాట. అది కూడా పట్టా పగలు చూడబోయే దివాళీ. ఎలా ఉంటుందో చూడండి. ఇదిగో దెబ్బ అయిపోయింది.
సో మొత్తానికి వీళ్ళైతే ఫినిష్ అయిపోయారు. ఇంకెవరైనా ఉన్నారా? ఈడెవడో పారిపోతున్నాడు. ఎక్కడికి పారిపోతున్నారా? అది కూడా షూటింగ్ రేంజ్లో. ఎక్కడికి పారిపోతారు? ఓకే, మొత్తానికి అందరినీ ఫినిష్ చేసేసామన్నమాట. ఇంకా ఈడొక్కడే ప్రాణాలతో ఉన్నాడు, వాడిని కూడా లేపేసాం. అందరూ క్లియర్ కదా? ఇంకొకసారి మా లాస్ ఏంటోస్ గడ్డపైకి రావాలి అనుకున్నట్లయితే ధను, ట్రెవర్, మైకెల్ అని స్పెషల్ ఫోర్స్ ఆఫీసర్స్ ఉన్నారని గుర్తు పెట్టుకోండి. ఓకే, మొత్తానికి మన టాస్క్ కంప్లీట్ అయింది. మన జనరల్ గారు ఏమన్నా ఇంకో టాస్క్ చెప్పారా? ఇంకో టాస్క్ అయితే చెప్పారు. మనం అర్జెంట్ గా ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలి. పద, లేట్ చేయకుండా వెళ్ళాలి. అక్కడ కూడా చాలా పెద్ద సమస్య అయితే ఉందంట. సమస్య ఉందా? అది కూడా మనం ఉంటుండగా మనమైనా ఉండాలి, సమస్య అయినా ఉండాలి. రెండిట్లో ఏదో ఒకటే ఉండాలి. సరే, మనం ఉన్నాం కదా, ఆ సమస్య అయితే ఇంకుండదులే. లేట్ చేయకుండా మనమైతే ఎయిర్పోర్ట్కి వెళ్దాం. ఎయిర్పోర్ట్లో నాకు తెలిసి ఏమన్నా ఫ్లైట్ని హైజాక్ చేసి ఉంటారేమో. సో వీళ్ళందరూ అయితే బూడిదైపోయారు నేను వేసిన బాంబులకైతే. సో మొత్తానికి వీళ్ళందరూ ఫినిష్ అయిపోయారు. ఇక లేట్ చేయకుండా తొందరగా మనం బయలుదేరడం మిగిలింది. ఓకే, ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాం డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి అయితే. ఇంతకీ ఎయిర్పోర్ట్లో ఏం జరుగుతుందో చెప్పారా? అరే చెప్పారా భయ్, ఏమైతుందంటే కొంతమంది గోల్డ్ గిట్లా తీసుకొని పోతున్నారంట. మన లాస్ సెంటర్స్ లో ఉన్న మేజ్ బ్యాంక్ లోని గోల్డ్ మొత్తం కొట్టేసి కొంతమంది దుండగులు పారిపోతుండ్రంట. వాళ్ళు ఫ్లైట్ గిట్లా తీసుకొని పోతున్నారని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది. మనం పోయి తొందరగా వాళ్ళందరినీ అటాక్ చేయాలా, అర్థమవుతుందా? అయితే ఇప్పుడు ఎయిర్పోర్ట్లోని ఆల్రెడీ పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? వాళ్ళందరికీ తెలియదా ఈ మ్యాటర్? అరే వాళ్ళు ఒక్కరు కాదు ఇద్దరు కాదురా భయ్, చాలా మంది ఉన్నారంట. మన పోలీస్ ఆఫీసర్లు అందరూ ఇక్కడికి వచ్చిర్రు కదా, ఇక్కడికి రావడంతో అక్కడ ఎవ్వరు లేరు. ఇప్పుడు మనమే వెళ్ళి చూడాలా, అక్కడ ఎవ్వరు లేరు కాబట్టి. ఇప్పుడు నాకు అర్థమైంది, మనందరినీ డైవర్ట్ చేయడానికి ప్లాన్ వేసినట్టుగా ఉన్నారు. వాళ్ళందరూ 2 గ్రూప్స్గా విడిపోయి, ఒక గ్రూప్ వచ్చేసరికి యామునేషన్లో ఉంటే మనందరం ఇక్కడికి వెళ్తాం కదా, ఆ టైంలో గోల్డ్ని మొత్తం షిఫ్ట్ చేసి వెళ్ళిపోవచ్చని ప్లాన్ వేశారు. సో గోల్డ్ని కొట్టేసి షిఫ్ట్ కూడా చేసేస్తున్నారు. కానీ మనమైతే పని ఫాస్ట్గా ఫినిష్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ పని కూడా ఫాస్ట్గా ఫినిష్ చేయాలి. ఆ ఫ్లైట్ వచ్చేసరికి టేక్ ఆఫ్ అవ్వకముందే మనమైతే ఎలా అయినా ఫ్లైట్ని పట్టుకోవాలి. అవును ధను, నువ్వు చెప్పింది నిజమే. మనల్లందరినీ బురిడి కొట్టించడానికి యామోనేషన్ లోని అటాక్ అవుతున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అందుకే ఇప్పుడు వీళ్ళందరూ పోలీసులందరూ లేని సమయంలో మేజ్ బ్యాంక్ లో బంగారాన్ని ఈజీగా కొట్టేయగలిగారు. ఇప్పుడు ఆ ఫ్లైట్ ఎక్కడుందో మనం కనిపెట్టాలబ్బా. చాలా పెద్ద తలనొప్పి. ఇక్కడ చాలా ఫ్లైట్స్ ఉంటాయి, అందులో ఆ ఫ్లైట్ ఏంటనేది మనం ఎలా కనిపెడతాం? నువ్వేం కంగారు పడుకు ట్రెవర్. లాస్ ఏంటస్లో వచ్చేసరికి ఆల్రెడీ ఎటువంటి ఫ్లైట్ కూడా టేక్ ఆఫ్ అవ్వకూడదని మనమైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాం. సో దాని ప్రకారంగా ఓ మై గాడ్ ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఏ ట్రెవర్, ఇంకా నీ పని కానివ్వు. అది కమాన్. సో ట్రెవర్ అయితే చూడండి ఒక్కొక్కరిని లేపేస్తున్నాడు మెషిన్ గన్తోని. అబ్బాబాబాబా, ఏమన్నా కొడుతున్నావా ట్రెవర్? ఇదిగో ఇదిగో, నేనైతే ఒక్కొక్కరిని డైరెక్ట్గా ఈ కార్తో అటాక్ చేస్తాను, నువ్వైతే నీ మెషిన్ గన్తో ఒక్కొక్కరిని లేపేసాయి. అది లెక్క. ఏం మనోడు పర్ఫెక్ట్గా పెడుతున్నట్టుగా ఉన్నాడు. కార్ని అంత స్పీడ్గా మూవ్ చేసినా కూడా ట్రెవర్ పర్ఫెక్ట్గా కొడుతున్నాడు. సో ఇక్కడ చాలామంది ఉన్నారు. ట్రెవర్ నాకు తెలిసి ఇది కూడా మనల్ని బురిడి కొట్టించడానికే. ఇక్కడ వీళ్ళతో మనకి ఫైరింగ్ చేసి ఆ ఫ్లైట్ని అయితే వాళ్ళు టేక్ ఆఫ్ చేయొచ్చు. మనం దాన్ని కూడా మైండ్లో పెట్టుకోవాలి. వీళ్ళని ఎంత తొందరగా వెళితే అంత తొందరగా మనం ఫినిష్ చేయాలి, లేకపోతే మళ్ళీ వీళ్ళు మనకి అడ్డంగా ఉంటారు. నేను కూడా అదే చూస్తున్నాను. ఇక్కడ దగ్గరలోని ఎటువంటి ఫ్లైట్ కూడా ఇంకా టేక్ ఆఫ్ అవ్వలేదు. అది టేక్ ఆఫ్ అయ్యేలోపే తొందరగా మనం కనిపెట్టాలి. ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయారు, ఇంకా కొంచెం మంది మాత్రమే ఉన్నారు. వాళ్ళని కూడా వేసేద్దాం. మన దగ్గర ఉన్న కారు బీస్ట్, దీని గురించి తెలుసు కదా. కానీ ఈ కారు ఆల్రెడీ బాగా డ్యామేజ్ అయింది. తను చాలా ఘోరంగా కొడుతున్నారు కార్ని. అదే ట్రెవర్, వాళ్ళకి ఏం దొరకకుండా అటు ఇటు తిప్పుతున్నాను. సో ఈ కార్ కూడా కొంతవరకే తట్టుకోగలదు. తర్వాత మళ్ళీ ఇది బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంది. మీరందరూ సిద్ధంగా ఉండండి, ఓకేనా? సమయానికి దిగేయాలి. సో ఇక్కడైతే నాకేం కనబడట్లేదు. ఓ మై గాడ్, దూకేయండి దూకేయండి గాయ్స్, అయిపోయింది నా పని. అబ్బా, ఊరి నాయనా, ఏమన్నా అటాక్ చేశాడా? ఎవడరా పేల్చింది? వాడేనా? అయిపోయాడు. ఇక్కడి నుంచి కాల్చి పడేశాను. గాయస్, నాకు తెలిసి మొత్తం ఫినిష్ అయిపోయింది అనుకుంటా. సో మన కార్ కూడా నాశనం అయిపోయింది. ఇంకా ఎవడో ఉన్నట్టుగా ఉన్నాడు ఇక్కడ. వీడైనా కాలుస్తున్నాడు. లెఫ్ట్ సైడ్ లో ఇంకొకడు ఉన్నాడు. వాళ్ళందరినీ మేము చూసుకుంటాం. ధను, నువ్వు తొందరగా వెళ్ళాలి. తొందరగా వెళ్ళి ఎట్టి పరిస్థితిలోని ఆ ఫ్లైట్ అయితే ఆపు. ఇప్పటి వరకు ఎటువంటి ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అవ్వలేదు. తొందరగా వెళ్ళు. నేను వెళ్తున్నా. ఓకే గాయస్, మనమైతే తొందరగా వెళ్ళాలి. మీరైతే ఇక్కడ ఎవరన్నా ఉంటే వాళ్ళని చూసుకోండి. సో ఇక్కడైతే మాత్రం అందరూ ఫినిష్ అయితే అయిపోయారు. నాకైతే ఒక ఫ్లైట్ కూడా కనబడట్లేదు. ఒకసారి వెళ్ళి చూడాలి. మన కార్ నాశనం అయిపోయింది. సరే కానీ సోది వేయకుండా తొందరగా వెళ్ళు, ఎందుకంటే నీకు బ్యాకప్ కింద మేము ఉంటాం. మళ్ళీ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయితే పట్టుకోవడం కష్టం. వెళ్తున్నా. ఓకే గాయస్, ఆ ఫ్లైట్ ఎక్కడుందో మనకు కనిపెట్టాలి. ఇక్కడ చాలా ఫ్లైట్స్ అయితే ఉన్నాయి.
అన్ని ఫ్లైట్స్ మనం వెతకాల్సి ఉంటుంది. అందులోని ఏదో ఒక ఫ్లైట్లు అయితే వాళ్ళైతే ఉంటారనమాట. లోపల బంగారం మొత్తం ఉంటుంది. ఆ బంగారం మన లాస్ ఏంజల్స్ యొక్క సంపద. అది ఎవరికీ చెందదు, మనకి మాత్రమే చెందుతుంది. సో ఇప్పుడు దాన్ని దోచుకోవడానికి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే మనం అంతం చేయాలి. రండి రండి, మీరందరూ తొందరగా రండి. సో ఇక్కడైతే ఫ్లైట్ ఎటువంటిది కూడా టేక్ ఆఫ్ అయితే అవ్వలేదు. సో ఫ్లైట్స్ అయితే అలానే ఉన్నాయన్నమాట. మనం ఒకసారి దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఈ ఫ్లైట్స్ అయితే మాత్రం మన లాస్ ఏంజల్స్కి సంబంధించినవే. ఇవి ఇంకా అన్లాక్ కూడా కాలేదు, అన్ని లాక్ వేసి ఉన్నాయి. సో ఇక్కడైతే నాకు ఒక్కటి కూడా కనబడట్లేదు. మొత్తం నేను చెక్ చేశాను, బట్ ఇక్కడ ఒక్క ఫ్లైట్ కూడా టేక్ ఆఫ్ అయినట్టుగా నాకు తెలియట్లేదు. సో అన్నీ కిందే ఉన్నాయి కాబట్టి, అరే రన్వేలో అక్కడేదో ఫ్లైట్ ఉన్నట్టుగా ఉంది. గాయ్స్ తొందరగా రండి, రన్వేలో ఇది లేదు కాబట్టి ప్రాబ్లం లేదు. అక్కడ రన్వేలో ఒక ఫ్లైట్ అయితే ఉంది. ఏయ్ ఆపండి, ఫ్లైట్ని టేక్ ఆఫ్ చేయకూడదు, ఎవ్వరు కూడా టేక్ ఆఫ్ చేయకూడదు. టేక్ ఆఫ్ చేస్తే అటాక్ చేస్తాం, ఓకే? అరే వాళ్ళకి మన మాటలు వినబడితే, ఊరి నాయన టేక్ ఆఫ్ చేశారు, ఫ్లైట్ని టేక్ ఆఫ్ చేశారు, నాకు అర్థమైంది. ఖచ్చితంగా దాంట్లోనే దుండగులందరూ ఉన్నట్టుగా ఉన్నారు. అరే ట్రెవర్ తొందరగా కార్ తీసుకుని ఫాస్ట్గా రండి, మీ ఇద్దరు ఫాస్ట్గా రండి, ఓకేనా? అబ్బా ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు ఎలా దాన్ని పట్టుకోవాలి, ఎలా పట్టుకోవాలబ్బా? ఇప్పుడు మనకు కూడా ఒక చిన్న ఫ్లైట్ కావాలి. ఫ్లైట్ వద్దు, ఒక హెలికాప్టర్ ఉంటే బాగుంటుంది. దగ్గరలో ఎక్కడేమైనా హెలికాప్టర్స్ కనబడుతున్నాయా? అరే అది చాలా దూరం వెళ్ళిపోయిందే. హెలికాప్టర్స్ ఇక్కడైతే నాకు ఒక్కటి కూడా కనబడట్లేదు. ఇక్కడ నుంచి ఫైర్ చేస్తే అది ఏమైనా అవుతుందంటారా? అరే అది చాలా దూరం వెళ్తుంది, కానీ అది స్లోగా వెళ్తుంది కాబట్టి ప్రాబ్లం లేదు, మనం తొందరగా పట్టేసుకోవచ్చు. అరే 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 అదైతే మనకు కనబడకుండా పోతుందే. తొందరగా రండబ్బా, మన వాళ్ళు ఇంకా రాలేదేంటి? అది వెళ్ళిపోతుంది. అరే ఇక్కడే మన పక్కనే, అరే వచ్చేసారు వీళ్ళు. మన పక్కనే ఒక హెలికాప్టర్ అయితే ఉంది. అరే దరు వచ్చేసినాం రా బాయ్, మేము ఈడనే ఉంటాం. తొందరగా పోయి హెలికాప్టర్ తోనే నువ్వు పట్టుకో. మళ్ళా అందరం ముగ్గురం పోయినామంటే ఆ వెయిట్ కి మొత్తం అదే తీసుకుంటుంది. మనం తొందరగా పోవాలంటే నువ్వు ఒక్కడవే పోవాలా, అర్థమవుతుందా? ఎస్ నేను ఒక్కడనే వెళ్తున్నాను, మీరిద్దరు ఇక్కడే ఉండండి. తొందరగా మీరైతే మిలిటరీ బేస్కి వెళ్ళండి, ఎందుకంటే నేను ఆ ఫ్లైట్తోనే డైరెక్ట్గా మిలిటరీ బేస్ దగ్గరికి రాబోతున్నాను. ఓకే గాయస్, మనమైతే మొదలవ్వాలి. సో వాళ్ళు కూడా వచ్చినట్లయితే ఆ వెయిట్ వల్ల ఇది కొంచెం స్పీడ్గా వెళ్ళలేదు. ఇప్పటికే చాలా దూరం అయితే వెళ్ళిపోయింది ఆ ప్లేన్ అయితే. దాని దగ్గరికి వెళ్ళడం కొంచెం సమయం అయితే పడుతుంది. సో మన దగ్గర ఉన్నది పవర్ఫుల్ హెలికాప్టర్. సో దీంట్లో టర్బో కూడా ఉంటుంది కాబట్టి మనం ఈజీగా ముందుకైతే వెళ్ళొచ్చు. అరే ఆ ప్లేన్ కనబడట్లేదు, కొంచెం స్పీడ్గా వెళ్దాం. ఓకే చాలా దూరం అయితే వస్తున్నాం అనమాట. ఇంకా స్టిల్ ఆ ప్లేన్ అయితే కనబడట్లేదు. నాకు తెలిసి చాలా దూరం అయితే వెళ్ళిపోయింది అనుకుంటా. ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎక్కడ ఏమన్నా రొటేషన్ ఏమైనా తీసుకున్నాడా? ఒకసారి మనమైతే చెక్ చేయాలి. నాకైతే ఇక్కడ అంతా శూన్యంగా కనిపిస్తుంది. ఒరే కొంచెం ముందుకైతే వెళ్దాం. ఆ ప్లేన్ యొక్క లొకేషన్ అయితే కొంచెం డైవర్ట్ చేసినట్టుగా ఉన్నాడు, బట్ ఎటువైపు డైవర్ట్ చేశాడు? గాయ్స్ ఆ ప్లేన్ యొక్క లొకేషన్ వస్తే నాకు షేర్ చేయండి, ఓకే? మిత్రమా, నీ యొక్క తిన్నంగానే ఆ ప్లేన్ అయితే ఉంది, అదిగో గాల్లో కనిపిస్తుంది. అది చాలా దూరంగా ఉంది. నువ్వు నీ యొక్క హెలికాప్టర్ యొక్క టర్బోని యాక్టివ్ చేసినట్లయితే అక్కడికి తొందరగా వెళ్తావు. కమాన్ గో. సూపర్ ట్రెవర్ సూపర్, అది ఎదురుగానే ఉంది, నేనైతే అక్కడికి వెళ్తున్నాను. సో గాయస్ మనమైతే తొందరగా వెళ్దాం. అదైతే చాలా స్లోగా వెళ్తుంది, మనం దాన్ని పట్టేసుకోవచ్చు. బట్ దాన్ని పట్టుకోవడం అంత సులభం కాదు. మనం ఎగ్జాక్ట్గా ప్లేన్ పైన జంప్ చేసి దాన్ని ఎలా అయినా సరే మన హ్యాండిల్లోకి తెచ్చుకోవాలి. అక్కడున్న డ్రైవర్ని షూట్ చేసి సరిపోతుంది. సో ఓకే మనం చాలా దూరం వచ్చేసాం. ఇప్పుడు జంప్ చేయాల్సిన సమయం వచ్చింది, కానీ కొంచెం ముందుకైతే వెళ్ళాలి. అది ఇంకా దూరంగా వెళ్తుంది. ఆగు. సో నేనైతే టర్బోని యాక్టివ్ చేసి వెళ్తున్నాను. ఊరి నాయన, ఇప్పుడు గనక మనం దూకే టైంలో ఏమాత్రమైనా మిస్ అయ్యి సముద్రంలో పడ్డామంటే మన పని అయిపోతుంది. సో కరెక్ట్గా చూసుకుని ఎగ్జాక్ట్గా ప్లేన్ పైన జంప్ చేయాలి. సో హెలికాప్టర్ని అయితే ప్లేన్ పైన మనం ల్యాండ్ చేయలేం. ఒకవేళ ల్యాండ్ చేయడానికి ట్రై చేసినట్లయితే రెండు క్రాష్ అవుతాయి, అప్పుడు బంగారం మొత్తం పోతుంది. ఎట్టి పరిస్థితిలో మన లాస్ ఏంజల్స్ సంపద జాగ్రత్తగా అప్పచెప్పాలి. ఓకే వచ్చేసాను, ఈ ప్లేన్ కంటే ముందు వచ్చేసాను. జంప్ చేయాల్సిన సమయం వచ్చింది. ఓ మిస్ అవుతుంది. లెట్స్ గో. పర్ఫెక్ట్. సో ఫైనల్లీ మనమైతే పర్ఫెక్ట్గా ల్యాండ్ అయ్యాం దీనిపైన. ఇప్పుడు ఇక్కడున్న డ్రైవర్ ఎవడైతే డ్రైవ్ చేసుకుని తీసుకుని వెళ్తున్నాడో వాడిని కాల్ చేస్తే సరిపోతుంది, ఇంకంతా సార్ట్అవుట్ అయిపోతుంది. ఎక్కడికి తీసుకుని వెళ్తారా? ఇది మా లాస్ ఏంజల్స్ సంపద, అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు నా చేతుల్లో చచ్చా ఒకే దెబ్బకి. ఇదిగో తీసుకో. అరే ఏంటి షూట్ అవ్వట్లేదు, ఇది అంత స్ట్రాంగ్గా ఉంది, దీన్ని బ్రేక్ చేయాలి.
కమాన్ బ్రేక్ అవ్వు అయిపోతుంది, ఇది ఈజీగా బ్రేక్ అవుతుంది. లెట్స్ గో. ఇది బ్రేక్ అయితే అయిందనమాట. సో దీన్ని తీసుకొని వెళ్తున్నాను కూడా వేసేసాం. ఓకే డన్. ఇంకా లోపలైతే ఉన్నట్టుగా ఉన్నాడు. సో మనమైతే ఫినిష్ చేద్దాం. ఇదిగో ఈసారి తీసుకోరా. మొత్తానికి మనమైతే వాడిని ఫినిష్ చేసామన్నమాట. దీని యొక్క ట్రంక్ని కూడా ఓపెన్ చేసి చెక్ చేసుకుంటున్నాం. సో మన లాస్ సెంటోస్ యొక్క బంగారం అయితే అంతా సేఫ్గా ఉంది. సో ఇప్పుడు దీన్ని డ్రైవ్ చేయడానికి ఎవరు లేరు, నేనే డ్రైవ్ చేయాలి. ఓకే డ్రైవింగ్ సీట్లోకి అయితే వచ్చేసాం. సో ఫైనల్లీ మన యొక్క టాస్క్ని అయితే కంప్లీట్ చేసామన్నమాట. అరే ధను, నేను మైకల్ ఇప్పుడు మిలిటరీ బేస్ కి వెళ్తున్నాం. నీ కోసం రన్వేని మొత్తం క్లియర్ చేస్తున్నాం. నువ్వు అనుకున్నట్టుగా మొత్తం సాధించావా? అంతా క్లియరా? చెప్పు. ట్రెవర్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. నువ్వైతే అక్కడ రన్వేని క్లియర్గా ఉంచు. ఇప్పుడు సేఫ్గా వచ్చి మిలిటరీ బేస్లో అయితే నేను దీన్ని ల్యాండ్ చేయబోతున్నాను. గాయస్ లేట్ చేయకుండా దీన్ని అయితే ల్యాండ్ చేద్దాం. లెట్స్ గో. ఓకే పర్ఫెక్ట్గా మనమైతే దీన్ని మిలిటరీ బేస్లో ల్యాండ్ చేసేసామన్నమాట. సో ఇప్పుడు మనం ఈ విషయాన్ని మన జనరల్ గారికి చెప్పినట్లయితే ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఆయన మనకి ప్రమోషన్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం చేసింది చిన్నది కాదు, చాలా పెద్ద విషయం అనమాట. స్పెషల్ ఫోర్స్గా జాయిన్ అవ్వాలనుకున్నాం. మన లాస్ సెంటోస్ ప్రజల్ని కాపాడాలి, లాస్ సెంటోస్ ప్రజలకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో సో ఫైనల్లీ అనుకున్నట్టుగా జాయిన్ అయ్యాం. సో ఇప్పుడు మన టాస్క్ కూడా కంప్లీట్ చేసామన్నమాట. సో మన వాళ్ళు కూడా ఆల్రెడీ వచ్చేసారు. ఓకే ఇప్పుడు దిగి మన యొక్క ఎంట్రీ ఇవ్వాలి. గాయ్స్ మొత్తానికి సాధించాం, మనం అనుకున్నది సాధించాం. ధను, మన కోసం మన ఆర్మీ జనరల్ గారు వెయిట్ చేస్తున్నారు. సేఫ్ గా బంగారం మొత్తం మనం తీసుకొచ్చేసాం. సూపర్. సరే మన యొక్క జనరల్ గారితో వెళ్ళి మాట్లాడదాం. సో మన జనరల్ గారు ఆయన లేరా ఏంటి? సో మన ఆర్మీ చీఫ్ అయితే వచ్చారు. సార్ చెప్పండి. మొన్న మీరు నాతో మాట్లాడడానికి చూసినప్పుడు నేను మీ పైన కసురుకున్నాను, క్షమించండి. సరే ఇప్పుడు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. మీ ముగ్గురికి ప్రమోషన్స్ వచ్చాయి, అది కూడా లాస్ సెంటోస్ న్యూ కమాండర్, అలానే లాస్ సెంటోస్ న్యూ చీఫ్. ఏంటి సార్ ఇప్పుడు నేను లాస్ సెంటోస్ కి న్యూ చీఫా? మీ 3 మెంబర్స్ కూడా లాస్ సెంటోస్ ఆర్మీకి, స్వాట్ ఫోర్స్ కి, పోలీసులకి మొత్తం 3 విధాలుగా చీఫ్స్ అయ్యారు. గాయ్స్ మీరు విన్నారా? నమ్మలేకపోతున్నాను సార్, మీరు చెప్తుంది నిజమేనా? ఎస్, మీరు వింటుంది నిజమే. ఒకరు ఆర్మీకి చీఫ్, ఇంకొకరు స్పెషల్ ఫోర్స్ చీఫ్, ఇంకొకరు పోలీసులకి చీఫ్. మీరు లాస్ సెంటోస్ యొక్క పరువుని కాపాడారు, కృతజ్ఞతలు. నమ్మలేకపోతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గాయ్స్ ఫైనలీ నేను ట్రెవర్ మైకల్ వచ్చేసరికి 3 విభాగాల్లో 3 చీఫుల్లా మారిపోయాం. స్పెషల్ ఫోర్స్గా జాయిన్ అవ్వాలనుకున్నాం, కానీ మా జీవితమే మారిపోయింది. ఇలా అవుతుందని మేమైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దీన్ని బట్టి మనం చేయాల్సిన బాధ్యతని సక్రమంగా చేసినట్లయితే వద్దనుకున్న కొన్ని ప్రమోషన్స్ ఇలానే వస్తాయి.